పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకుని 20 నెలలు గడిచినా పవన్ కళ్యాణ్ ఏ రోజైనా పంచాయతీ కార్మికులను పట్టించుకున్నారా అని సిఐటియుతో పాటు ఇతర కార్మిక సంఘాల నాయకులు నిలదీశారు. ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు లేకుండా పనిచేస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ అనంతపురం కలెక్టరేట్ వద్ద పంచాయతీ కార్మికులు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించి పవన్ కళ్యాణ్ మాస్కులు ధరించి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా పంచాయతీ కార్మికులు వెట్టి చాకరీ చేస్తున్నా కనీస వేతనాలు ఇవ్వడం లేదన్నారు. మున్సిపల్ కార్మికులకు చెల్లిస్తున్న విధంగా పంచాయతీ కార్మికులకు 21,000 నుంచి 24,500 వరకు ప్రభుత్వమే చెల్లించాలన్నారు. ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు ఇవ్వడంతో పాటు బకాయి జీతాలు వెంటనే చెల్లించాలన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, ప్రభుత్వమే వేతనాలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపాలన్నారు. ఎన్నికల ముందు మీకు న్యాయం చేస్తామన్న చంద్రబాబుతో పాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎక్కడున్నారో అర్థం కావడం లేదు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మె చేపడతామని, అప్పుడు గ్రామాల్లో నెలకొనే పరిస్థితులకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ జిల్లా గౌరవాధ్యక్షులు, సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి పిలుపు మేరకు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా చేస్తున్నాం. అనంతపురంలో కూడా ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రత్యేకించి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు చర్చకు రావాలని, వారి సమస్యలు పరిష్కారం కావాలని మేము కోరుతున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 13,000 పంచాయతీలలో 28,000 మంది పంచాయతీ కార్మికులు, 20,000 మంది స్వచ్ఛ భారత్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. మరి ఇన్ని వేల మంది కార్మికులు పనిచేస్తూ ఉంటే వీరి సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించడం లేదు. వీరందరికీ కూడా మున్సిపల్ కార్మికులకు ఇస్తున్నటువంటి 21,000 వేతనం వీరికి కూడా ఇవ్వాలని, అదే రకంగా ప్రభుత్వమే నేరుగా వేతనం ఇవ్వాలని. ఈరోజు వీరికి జీతాలు ఇవ్వాలంటేనేమో పంచాయతీలలో ఆదాయం లేదంటారు, ప్రభుత్వం ఏమో జీతం ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఈరోజు పక్కలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం పంచాయతీ కార్మికులందరికీ డైరెక్ట్గా ప్రభుత్వమే జీతాలు ఇస్తోంది. మేము కూడా అడుగుతున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, డైరెక్ట్గా ప్రభుత్వమే పంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కరోనా సమయంలో స్వచ్ఛ భారత్ కార్మికులందరూ కూడా ధైర్యం చేసి సాహసం ప్రాణాలను పరంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడారు. మరి అట్లాంటి గ్రామ పంచాయతీ కార్మికులకు ఈరోజు ప్రభుత్వం బాధ్యతగా వారి వేతనాలు పెంచాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. వాటిని పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. అదే రకంగా ఈ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటున్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. అయ్యా, మీరు ఒక్కరోజైనా ఈ పంచాయతీ కార్మికుల గురించి మాట్లాడారా? 22 నెలలు అవుతుంది మీరు బాధ్యత తీసుకొని. ఈ 22 నెలల్లో ఒక్కరోజైనా ఒక్క పూటైనా పంచాయతీ కార్మికులు మీ కంటికి కనపడారా అని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని మేము సూటిగా అడుగుతున్నాం. అందుకనే ఇప్పటికైనా వీరి గురించి మాట్లాడండి, వీరి సమస్యలు పరిష్కారం చేయండి. లేకపోతే రానున్న రోజుల్లో సిఐటి ఆధ్వర్యంలో ఎత్తున గ్రామ పంచాయతీ కార్మికులందరం కూడా చలో విజయవాడ వస్తాం. అవసరమైతే నిరవధిక సమ్మె చేపడతాం. రోడ్లు, కాలువలు చెత్త కుప్పలుగా తయారవుతాయి. దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి సిఐటిగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ దగ్గర గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపైన చలో కలెక్టరేట్ కార్యక్రమం చేపట్టాము. ఈ కలెక్టరేట్ ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు ఏవైతే ఉన్నాయో, కనీస వేతనాలు అయితేనేమి, పిఎఫ్ సౌకర్యం కల్పించాలనేసి, ఇచ్చిన జీవోలు అమలు చేయాలనేసి వీటిపైన మేము భారీ ఎత్తున ఇక్కడ ధర్నా చేపట్టడం జరుగుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ కార్మికులు గ్రామాలలో పారిశుద్ధ్య పని చేస్తూ, నీళ్లు వదులుతూ, వీధి లైట్ వేస్తూ రకరకాల పనులు చేస్తున్నారు. అయినా కూడా ఇచ్చే వేతనాలు మాత్రం అరకొర వేతనాలు ఇస్తున్నారు. అవి కూడా నెలల తరబడి బకాయి ఉంటాయి. ఇప్పుడేమో అధిక ధరలు పెరిగిపోయినాయి, ఆకాశం అంటున్నాయి. కానీ వేతనాలు మాత్రం తక్కువ ఇస్తున్నారు. ఇప్పటికైనా కూడా మా పనిని గుర్తించి మా కనీస వేతనాలు ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పక్క రాష్ట్రం తెలంగాణలో ప్రభుత్వం వేతనం ఇస్తుంది గ్రామ పంచాయతీ కార్మికులు, కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రము కార్మికులకు జనరల్ ఫండ్తో ముడిపెట్టి మా వేతనాలకి గండి కొడుతున్నారు. కానీ ఇప్పటికైనా కూడా తెలంగాణ వల్లే మాకు కూడా ప్రభుత్వం వేతనాలు ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికైనా కూడా మా సమస్యలు పరిష్కారం కాకపోతే మేము నిరదీక్ష లేకపోతామనేసి తెలియజేస్తున్నాము.